డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా పొన్నికల గ్రామానికి విచ్చేసిన మాన్యశ్రీ పూజ్యులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు మరియు ఘన స్వాగతం తెలియజేస్తున్నాం సార్. నా పేరు షేక్ మహమ్మద్ జాన్. నేను తాడికొండ మండలం పొన్నికల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను సార్. మా గ్రామంలో 2 సచివాలయాలు ఉన్నాయి సార్. మా గ్రామం ముందు సర్పంచ్ గారితో పాటు 14 మంది వార్డు సభ్యులు మరియు 2 ఎంపీటీసీ సభ్యులతో కూడిన పాలకవర్గం ఉంది సార్. మా గ్రామ జనాభా 9703 సార్. పొన్నికల్లు గ్రామ పంచాయతీ సచివాలయం 1లో 5700 గ్రామ జనాభా ఉన్నారు సార్. ఇందులో షెడ్యూల్ కులాలు చెందిన వారు 2236 మంది ఉన్నారు సార్. జెండర్ రేషియో 10:43 సార్. లిటరసీ రేటు 64.5% ఉంది సార్. మా ఊరిలో ఒక జిల్లా పరిషత్ హై స్కూలు, ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ మరియు 4 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి సార్. ఈ సందర్భంగా ప్రముఖ బుర్రకథా పితామహునిగా పేరుగాంచిన పద్మశ్రీ శ్రీ షేక్ లాజర్ గారు, అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు కె చక్రవర్తి గారు ఇద్దరూ పొన్నికల్లు బిడ్డలేనని చెప్పడానికి మేము గర్విస్తున్నాం సార్. మా ఊరిలో ప్రస్తుతం వ్యవసాయము, పాడి పరిశ్రమ మరియు నిర్మాణ రంగంలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు సార్. ప్రస్తుతం మా తలసరి ఆదాయము 2,32,724గా ఉంది సార్. మీ యొక్క సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటిలాగే మా పొన్నికల్లు గ్రామంలో జీరో ప్రావర్టీ సాధించడానికి పీపర్ సర్వే ద్వారా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. ఈ సచివాలయం పరిధిలో 163 బంగారు కుటుంబాలు గుర్తించడం జరిగింది సార్. షెడ్యూల్ కులాలకు చెందిన వారు 93 మంది ఉన్నారు సార్. ప్రస్తుతం ఉన్న 2,32,724 తలసరి ఆదాయాన్ని ప్రతి సంవత్సరం 15% పెంచడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. ఈ ప్రణాళికలో భాగంగా వ్యవసాయ రంగంపై దృష్టి సాధించి ప్రస్తుతం ఉన్న మిర్చి, పత్తి పంటలే కాకుండా అధిక లాభాలు ఉండే పూలు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేయాలని అనుకుంటున్నాం సార్. మా గ్రామం రాజధానికి మరియు గుంటూరు నగరానికి అతి సమీపంలో ఉంది సార్. కాబట్టి పూలు, పండ్లు, కూరగాయలు మరియు పాడి పరిశ్రమ నుండి వచ్చే పాలు అమ్ముకునే అవకాశం ఎక్కువగా ఉంది సార్. పరిశ్రమ రంగం అభివృద్ధిలో తమరు సంకల్పించిన రాజధాని యొక్క నిర్మాణము అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సార్. దాదాపు 50,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనుల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించగలం సార్. మా గ్రామంలో ఇప్పటికే అనేక మంది వడ్రంగి, సెంటరింగ్ వర్కర్లు, పెయింటర్లు, బంబర్లు, ఎలక్ట్రీషియన్లు మరియు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు సార్. అలాగే రెడీమిక్స్ పాయింట్లు, బ్రిక్ మేకింగ్ యూనిట్లు అలాంటివి ఏర్పాటు వలన అనేక కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి సార్. మన గ్రామం గుంటూరు మరియు రాజధానికి మధ్యన ఉండడం వలన అనేక అప్రూవల్ లేఅవుట్లు వచ్చి భూమిపై ఆదాయం పెరిగే అవకాశం ఉంది సార్. ఈ రకంగా వ్యవసాయ, పరిశ్రమ మరియు నిర్మాణ రంగాలపై దృష్టి సారించి ప్రతి సంవత్సరం 15% వృద్ధితో తలసరి ఆదాయము 2028-29 నాటికి 4,87,792 పెంచడానికి కాకుండా మాకు మీరు ఇచ్చిన రాజధాని నిర్మాణ రంగ అవకాశాలు అందుకొని మేము 20% వృద్ధి రేటు సాధించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సార్. మా గ్రామానికి ఈరోజు తమరు విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.